మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఆయన డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది. కానీ బన్నీ ప్రస్తుతం అట్లీ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్ మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బన్నీ తన సినిమాను పూర్తి చేసేలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. గతంలో విక్టరీ వెంకటేష్తో త్రివిక్రమ్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నారట. వెంకటేష్తో త్రివిక్రమ్ 2 బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన వెంకటేష్తో తన కొత్త సినిమా కోసం ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ కొత్త ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్ సినిమాలకు సంగీతమే కీలకం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారట. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు త్రివిక్రమ్ కథలకు ఎప్పుడు కూడా ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్నాయి. అలవైకుంఠపురంలో అరవింద సమేత సినిమాల్లో వీరి కాంబో అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక గుంటూరు కారం సాంగ్స్లో కొన్ని బాగానే హైలైట్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ చేయబోయే కొత్త సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ కానుంది. షూటింగ్ త్వరలోనే మొదలవనుందట. ఇక వెంకీతో త్రివిక్రమ్ కాంబోలో మూవీ కోసం చాలాసార్లు ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా పనిచేశారు. ఆ సినిమాలు సూపర్ హిట్ అవడంతో వీరి కాంబోలో ఇప్పుడు డైరెక్టర్, హీరోగా ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్తో రాబోతుందని అంటున్నారు. వెంకటేష్ గత సినిమాల్లో డిఫరెంట్ రోల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్తో జత కడితే వెంకీ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైనట్టు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో ఈ సినిమాను జెట్ స్పీడ్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా వాయిదా పడిన ఆ ప్రాజెక్ట్ కూడా 2026లోనే సెట్స్ పైకి రాబోతోందని టాక్. బన్నీతో చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఆ సినిమాకు ముందు వెంకీతో సినిమాను తీసి అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఘన విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నా ఇప్పటి వరకు ఎలాంటి సినిమా ఫిక్స్ చేయలేదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే టాలీవుడ్లో తాజాగా ఈ ఆసక్తికర గాసిప్ హల్చల్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్ ఓ స్టార్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్లు జరుగుతున్నాయని సమాచారం. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదని, వెంకటేష్ సరసన మరో స్టార్ హీరో నటించనున్నారని, ఇది మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెంకీ, మహేష్ బాబు, వరుణ్ తేజ్లతో మల్టీ స్టారర్స్ చేశాడు. ఈసారి న్యాచురల్ స్టార్ నానితో కలిసి వెంకటేష్ నటించబోతున్నారని సమాచారం. ఈ కాంబినేషన్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్తో ఓ మైథలాజికల్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. అయితే బన్నీ, అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా ఏడాది పాటు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో త్రివిక్రమ్, వెంకీ, నాని ప్రాజెక్ట్ని పూర్తి చేసే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉంది. అధికారిక ప్రకటన రాగానే ఈ వార్తలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.